మరి ప్రభుత్వ సహాయక చర్యలు నిజంగా ఎలా జరుగుతున్నాయో కరెక్ట్గా చేస్తున్నారా లేదా మాకుండే అనుభవాన్ని మాకుండేటువంటి ఆలోచనలు కూడా వీలైతే త్వరితగతిన వేగవంతంగా సహాయక చర్యలు జరపడానికి మా యొక్క సూచనలు కూడా అందించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ బృందం మేము అక్కడికి బయలుదేరి వెళ్తున్నాం. చిన్న విషయం, ముఖ్యమంత్రి ఢిల్లీలో కూడా చిట్చాట్ చేస్తూ గత 10 నెలల్లో బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీ పట్టించుకోలేదు కాబట్టి అది కూలిపోయిందని అంటున్నారు. రేవంత్ రెడ్డికి నిజాలు మాట్లాడు ఆయన జీవితంలో రాదు. అందుకే ఆయన పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి, అబద్ధాల రేవంత్ రెడ్డి అని పేరు పెట్టినాం మేము. ఎందుకు? ఇచ్చిన హామీలను ఎగబెట్టింది కనుక ఎగవేతల రేవంత్ రెడ్డి, నోరిప్పితే అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడాడు కనుక అబద్ధాల రేవంత్ రెడ్డి ఆయన. ఇవాళ ఈ ప్రాజెక్టు 9 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో 3,300 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 9 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అంటే కాంగ్రెస్ హయాం కంటే 600 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కువగా ఖర్చు పెట్టింది. మాకు 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన కూలీలందరూ కూడా వాళ్ళు వాపసు వెళ్ళిపోయారు. చాలామంది కూలీలు కరోనా సమయంలో వెళ్ళిపోయి పనులు ఆగిపోయినాయి. అంటే 2 వరుస కరోనా సంవత్సరాలు వచ్చినా కూడా కాంగ్రెస్ హయాం కంటే బీఆర్ఎస్ హయాంలోనే 600 కోట్ల రూపాయల పనులు అదనంగా జరిగాయి. ఈ ప్రాజెక్టులో 2 సొరంగాలు, 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ 2 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో ఏదైతే నక్కలగండి, దాన్నే దిండి కూడా పేరు పెట్టారు, దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటాం. దాంట్లో అది 7.5 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్. భూసేకరణ చేసి R&R చేసి దాదాపు 95% పనులు దిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో పూర్తి చేశాం. పెళ్లిపాకల రిజర్వాయర్లో కూడా దాదాపు 50% వరకు పనులు పూర్తి చేశాం. ఎస్ఎల్బీసీ టనల్లో ఆ రోజు పనులు ఆగిపోయి కాంగ్రెస్ హయాంలో మూలకు పడితే కేసీఆర్ గారు అసెంబ్లీలో అఖిలపక్ష సమావేశాన్ని పిలిచి ఆనాటి ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారితో సహా నల్లగొండ జిల్లా నాయకులను కూడా పిలిచి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకొని 100 కోట్ల రూపాయల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి పనులను పునఃప్రారంభింపజేసింది మా బీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అయితే మేము చేయాల్సిన ప్రయత్నం చేసినాం. లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ సీపేజ్ పెరిగింది, 2 సార్లు బేరింగ్లు ఫెయిల్ అయిపోయినాయి. అమెరికా నుంచి స్పేర్ పార్ట్స్ తెచ్చి టెక్నీషియన్స్ తెప్పించి దాన్ని మరమ్మతు చేయించి కూడా మేము పనులు ముందుకు తీసుకుపోయాం. బీఆర్ఎస్ హయాంలో 13 కిలోమీటర్లు టనల్ పనులు మేము పూర్తి చేశాం. అంటే అంత బాగా మా హయాంలో పనులు జరిగినాయి. అటు రిజర్వాయర్లు చేసినాం, 13 కిలోమీటర్ల టనల్ చేసినాం. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డిని, నువ్వు 15 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, 15 మీటర్లు తవ్వినావు? నీ 15 నెలల్లో 15 మీటర్లన్నా తవ్వినవా ఎస్ఎల్బీసీ సొరంగం అని అడుగుతున్నాను నేను. ఎవరు పని చేయండి? మేము 13 కిలోమీటర్లు తవ్వినాం. కానీ రేవంత్ రెడ్డి 15 నెలల పాలనలో ఎస్ఎల్బీసీ సొరంగంలో 15 మీటర్ల పని కూడా జరగలే, 15 తట్టల మట్టి కూడా ఎత్తలే. నువ్వా మాట్లాడేది? ఇవాళ మేము కాళేశ్వరంలో 203 కిలోమీటర్ల టనల్ తవ్వాం. పాలమూరు ఎత్తిపోతల పథకంలో 100